టీడీపీ ఎంపీ అవినీతిని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నారు ఓ టీడీపీ ఎమ్మెల్యే. సొంత పార్టీ ఎంపీనే రోడ్డుకి ఈడుస్తున్నారని ఎమ్మెల్యేపై ఫైర్ అవుతున్నారు ఎంపీ వర్గ నేతలు. ఈ ఎమ్మెల్యేని ఇలాగే వదిలేస్తే తమ ఎంపీ పరువు పూర్తిగా మంటగలవటం ఖాయమని భయపడుతోన్న ఎంపీ వర్గ నేతలు ఎమ్మెల్యేపై వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాల్సిందేనని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చేశారు. లేని పక్షంలో తాము నిరసన దీక్షలు చేస్తామని హెచ్చరించారు. తమ పార్టీ ఎంపీపై తమ ఎమ్మెల్యేనే ఇలా కక్షగట్టినట్లు వేటాడేస్తున్నారు ఆరోపణలు రావడంతో పార్టీ నాయకత్వానికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో ఇద్దరు నేతల మధ్య పోరు పార్టీ అవినీతిని బహిర్గతం చేస్తోంది. ఎవరికి ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య ఏడాదికి పైగా యుద్ధం నడుస్తూనే ఉంది. తన లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటిపైన తన పెత్తనమే ఉండాలన్నది కేశినేని ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీ పెత్తనాన్ని తిరువూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి అంగీకరించడం లేదు. ఎమ్మెల్యేకి చెక్ పెట్టడానికి ఎంపీ ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఇక అప్పటి నుంచి కేశినేని చిన్ని అవినీతి అక్రమాలపై కొలికపూడి విమర్శలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంటే ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరి మధ్య సర్ది చెప్పేందుకు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి ఇద్దరు పరస్పర ఆరోపణలతో వీధులకెక్కుతున్నారు. ఎంపీతో పాటు ఎంపీ అనుచరుల అక్రమాలను కూడా ఎండగడుతున్నారు కొలికపూడి. దాంతో కేశినేని వర్గానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు కొలికపూడి. అయితే ఎమ్మెల్యేని ఏమీ చేయలేకపోతున్నామన్న అక్కసు ఎంపీ వర్గాన్ని చికాకు పెడుతోందట. తాజాగా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం కలగర గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద దళారుల ప్రమేయాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేశారు. ఈ విషయం తెలియడంతోనే కొలికపూడి అక్కడికొచ్చారు. రైతులకు ఇవ్వాల్సిన 5,000 గోనె సంచులను ఎంపీ చిన్నికి చెందిన టీడీపీ నేతలకు ఇవ్వడంపై కొలికపూడి అధికారులపై మండిపడ్డారు. ఎంపీ వర్గానికి చెందిన నేతలు రైతులను ఎలా దోచుకుంటున్నారో అధికారుల నోటనే చెప్పించి వారిపై ఫైర్ అయ్యారట ఎమ్మెల్యే. భరోసా కేంద్రం వద్ద దళారుల రూపంలో ఎంపీ అనుచరులే రైతుల నుండి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని గ్రహించి కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేశారట. 3-4 దొంగలు మిమ్మల్ని దోసుకుంటున్నారు, అవునా కదా? అవునండి. బయటోడా పబ్లిక్ గా సార్, ఎప్పుడు బయటోడా? సొంత పార్టీ నేతలనే ఇలా రోడ్డుకి ఈడుస్తారా అంటూ కొలికపూడి శ్రీనివాసరావుపై ఎంపీ వర్గం నేతలు నిప్పులు చెరుగుతున్నారు. అసలు తమ నాయకుడు లేకుండా కొలికపూడి ఎమ్మెల్యే అయ్యేవారా అని నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై ఏకంగా పోటాపోటీ ప్రెస్ మీట్లు పెట్టిన కేశినేని వర్గం నేతలు కొలికపూడిపై విమర్శలు సంధించారు. ఈ క్రమంలోనే కొలికపూడి వారం రోజుల్లోగా ఏదో ఒక చర్య తీసుకుని తీరాలని ఎంపీ వర్గం డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో తాము నిరాహార దీక్షలకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఎంపీ వర్గానికి చెబుదామా అంటే ఎమ్మెల్యే వర్గం ఏమంటుందోనని భయం. పోనీ ఎమ్మెల్యేకే సర్ది చెబుదామా అంటే ఎంపీ వర్గం ఎండగట్టేస్తుందేమోనని భయం. ఈ రెండింటి నడుమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైలెంట్ అయిపోయారట. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీలో ఎన్ని అక్రమాలు ఎలా జరుగుతున్నాయో అన్నింటినీ జనం ముందు ఉంచి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో కూటమి ప్రతిష్ట సర్వనాశనం అయిపోయిందని చంద్రబాబు అండ్ కో వణుకుతోందని సమాచారం.